హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇవాళైతే వీడియో వచ్చి నేను ఓటు వేయడానికి వెళ్తున్నాను. అందుకే తొందరగా లేచి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని, సో మధ్యాహ్నం రావడం లేట్ అవుతుంది. అండ్ వెళితే పరిస్థితి అక్కడ ఎట్లుంటుందో తెలియదు కదండి మనకు. అందుకనేసి మధ్యాహ్నం నేను లంచ్ కూడా ప్రిపేర్ చేశాను పిల్లల కోసము. సో నేను అక్కడ వేసేసి వచ్చిన తర్వాత ఇంకా నేను మా ఊర్లో వేసేసిన తర్వాత ఇంటికొచ్చి ఇంక నేను మా అమ్మాయి చేత కూడా వేయించాలి. ఈరోజైతే 2 పనులున్నాయి కాబట్టి ఇంకా లేట్ అవుతుందని తొందరగా లేసిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఈరోజు పొంగల్ చేసుకుందాం అనుకున్నాం. ఈరోజు మెనూలో మాకు పొంగల్ ఉందన్నమాట. పిల్లలు వచ్చారు కదండి, సో నేను మెనూ పెట్టాను, టిఫిన్స్ కూడా. ఈరోజు మెనూలో అయితే పొంగల్ ఉండింది. సో పొంగల్ చేసి ఇచ్చా ఇద్దరికి. సో ముద్దగా ఉంటుంది కదా, ఆ పొంగల్ ఇష్టపడరు వాళ్ళు. కొంచెం వెట్గా ఉండాలి వాళ్ళకి, విడివిడిగా ఉంటేనే తింటారు. సో ఇక్కడైతే వాళ్ళిద్దరికి పెట్టి ఇచ్చేసాను తినమని చెప్పి. సో నేనైతే వంట చేస్తున్నా. ఈరోజు నాకు పల్లీ పౌడర్ అయిపోయింది, అందుకని దాన్ని రెడీ చేసుకుంటున్నాను. సో నాకు వారానికి సరిపడా పల్లీల పౌడర్ అయితే నేను రెడీ చేసుకుంటాను. ఈ పల్లీ పౌడర్లో దోరగా వేయించుకొని ఇందులోకైతే తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, వాటిని ఒక 4-5 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, ఒక 1/2 కిలో పల్లీలు దోరగా వేయించుకొని ఫ్యాన్ కింద చల్లగా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనకు 1 వీక్ సరిపడా పల్లీ పౌడర్ రెడీ అవుతుంది. సో మధ్యాహ్నంకి బీట్రూట్ కర్రీ, పెరుగు చారు, రైసు వండి పెట్టేశాను. బీట్రూట్ కర్రీ కూడా చేశాను అందుకోసమని. సో మా బాబు అయితే మజ్జిగ చారు అడిగారు. మా సైడు మజ్జిగ చారు, పెరుగు చారు అని పిలుస్తారు. సో అదంటే మా అబ్బాయికి చాలా ఇష్టం, మజ్జిగ చారు. వాడు బాగా తింటాడు. సో అదైతే ఇక్కడ నేను ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందాక పల్లీలు వేపుకున్నాను కదండి, వాటిని ఫ్యాన్ కింద అయితే చల్లగా ఆరబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్. బాగా చల్లగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మిక్సీలో అయితే వేసుకున్నాను అనమాట. ఇలా మెత్తగా వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు వారం సరిపడా కర్రీస్కి అయితే వేసుకోవచ్చు మనం. ఇది ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఓటు వేయడానికైతే వెళ్ళొచ్చేసాను. అయితే చాలా కష్టపడ్డామన్నమాట. ఆ ఎండలో క్యూలో అయితే నిలబడి బూత్లో వెళ్ళి వేసి వచ్చాను. సో ఆ ఫీలింగే బాగుండిందండి. బూత్లో వెళ్ళి లైన్గా అందరితో పాటు వేసి వస్తే ఆ ఫీలింగే వేరే ఉంటుందన్నమాట. ఇంతకుముందు అయితే నేను బ్యాలెట్ వేసేదాన్ని. ఈసారి నేరుగా వెళ్ళి అందరితో పాటు వేసేసి వచ్చాను. లైన్లో నిలబడి వేసుకొని వచ్చాం. లేట్ అయింది అక్కడి నుంచి రావటం. ఇంకా వీడియోస్ అంతా ఫొటోస్ తీయడానికి అలో లేదు, మొబైల్ అలో లేదనమాట అక్కడ. సో అందుకనేసి నేను ఫోన్ అంతా ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను అరుణక్క వాళ్ళ ఇంట్లో. సో ఇంకా నేను అలాగే అరుణక్క వాళ్ళ ఇంటికి వెళ్ళా. అటు నుంచి అక్కడ దగ్గరే కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తే, సో నేను వెళ్ళాను కాబట్టి ఇంకా పూలన్నీ కోసిచ్చింది అక్క. సో అరుణక్క కూతురు కూడా వచ్చింది ఓటు వేయడానికి బెంగళూరు నుండి. సో అమ్మాయి అదే అంటుంది, ఇంక నేను వచ్చి 3 రోజులైనా నన్ను పట్టించుకోలేదు, సో నాకు వచ్చే లోపల అన్నీ సప్లై చేస్తుంది మా అమ్మ అనేసి మేము నవ్వుకున్నాము. అక్కకి నేనంటే అంత ఇష్టం అన్నమాట. సో అక్కడి నుంచి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వచ్చేటప్పుడు దారిలో ఈ తాటి ముంజలు కనిపించాయి. పిల్లల కోసం నేను తీసుకున్నాను. తీసుకొని అయితే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంకా పిల్లలకైతే ఇది క్లీన్ చేసిస్తే వాళ్ళు తింటున్నారు. సో అరుణక్క దగ్గర నుండి నేను ఏం తీసుకొస్తానన్నది నేను లాస్ట్లో క్లిప్పింగ్ పెట్టాను, చూడండి.
చూస్తున్నారు కదా, ఇవి చిన్న ఉల్లిపాయలతో చేసినవి వడియాలు. ఇవి పప్పులో వేసుకుంటారు. పోపు వేసినప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇవి ముందైతే మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇదైతే చిన్న ఉల్లిపాయలతో చేసి ఇచ్చి పంపించింది అరుణక్క. ఎర్రగడ్డలు ఉంటాయి కదా చిన్నవి, అవి మన బోర్ దగ్గర పండినవే, వాటితో చేసింది. ఇంకిద్దరం కలిసి చేద్దామని అనుకున్నాము. సో నాకు కుదరలేదన్నమాట వెళ్ళడానికి. సో అక్కే అయితే చేసేసింది, ఒకతే చేసింది పాపం. సో ఇవైతే శనక్కాయలు, పచ్చి శనక్కాయలు ఉంటాయి కదండి, మనం మొన్న వేసాం కదా, అవి తీసినప్పుడు ఉప్పులో ఉడకబెట్టి నీట్గా ఎండబెట్టినవి అనమాట. ఇవి 1 year మనం పెట్టుకొని తినచ్చు, ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకొని తినచ్చు. అలాగే మళ్ళీ ఇవి వేడి చేసుకొని కూడా తినచ్చు. చాలా బాగుంటాయి తినడానికి. సో పిల్లలు ఎలాగో వచ్చారు కదా, వాళ్ళిద్దరికి ఇచ్చి పంపిద్దామని చేసామన్నమాట. పచ్చి శనక్కాయలను ఉప్పు వేసి ఉడకబెట్టేయాలి ఫస్ట్, తర్వాత ఎండబెట్టుకోవాలి. ఒక 2 రోజులు 3 రోజులు అట్లా ఎండబెట్టుకుంటే నీట్గా వచ్చేస్తాయి. వీటిని మనం కొద్ది రోజులు స్టోర్ చేసుకోవచ్చు, ఉంటాయి ఏం అవ్వవు, కానీ టేస్ట్ చాలా బాగుంటాయి తినడానికి. ఈ పిల్లలు బాగా తింటారు. సో 1 yearకి ఒకసారి పంట పెడతాం కాబట్టి ఇలా ఒక స్నాక్స్ లాగా రెడీ చేసుకున్నాను పిల్లల కోసమని. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది తినడానికి. ఇవి నేను దగ్గరుండి వీడియో చేసి పెట్టాలనుకున్నాను, మీకు షేర్ చేయాలనుకున్నా ఎట్లా ఉడకబెట్టాలని. సో నాకు కుదరలేదు వెళ్ళడానికి. చాలా ఈజీ ప్రాసెస్, ఇదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు. సో మనకు పచ్చి శనక్కాయలు ఉండాలి, పచ్చి శనక్కాయలని ఉడకబెట్టుకోవడం అంతే. మనకు ఎంత ఉప్పు కావాలంటే అంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి, నీట్గా ఉన్న ప్లేస్లో ఎండలో బాగా ఎండ తగిలే చోటు బాగా నీట్గా ఆరబెట్టుకుంటే మనకు తెలుస్తుంది ఎండినాయి లేదా అనేసి. సేమ్ ఇప్పుడు వడియాలు ఎలా ఎండబెట్టుకుంటామో ఆ విధంగా ఎండబెట్టుకొని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కొన్ని రోజులు తినచ్చు మనం. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వడం, మనం కూడా తినచ్చు, బాగుంటాయి. వీటిని మళ్ళీ వేపుకొని కూడా తింటే ఇంకా బాగుంటాయి. చాలా సూపర్ టేస్ట్లో ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇంటికి రావటమే లేట్ అయింది, అంతలోనే వర్షం అయితే వచ్చేసిందండి. నేను ఇంటికి రావటమే మంచిదైందనమాట. ఇంకా నేను వచ్చి ఇంకా మా అమ్మాయి చేత ఓటు వేయించుకొని వచ్చేలోపే ఇంకా సడన్గా వర్షం కూడా వచ్చేసింది. తొందరగా ఎలాగో మేము వర్షానికి తగలకుండా వచ్చేసామన్నమాట ఇంటికి. సో ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.